స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం, సెంటిమెంట్ నెగిటివ్గా ఉండడమే ఇందుకు కారణం. నిఫ్టీ 22,559 పాయింట్లు, సెన్సెక్స్ 74,639 పాయింట్ల వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంక్, ఫినాన్స్, మెటల్ షేర్లకు గిరాకీ ఉంది. ఆటో, మీడియా, రియాలిటీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ షేర్లు సెల్లింగ్ ప్రెజర్ ఎదుర్కొంటున్నాయి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా అసెంబ్లీలో నిద్రపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. సభలో సభ్యులు చర్చిస్తుండగా ఆమె కునుకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇది చూసిన నెటిజన్లు ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. తొలి అసెంబ్లీ సమావేశాల్లోనే ఆమె ఇలా చేయడం దారుణమంటూ కామెంట్లు పెడుతున్నారు. కొన్ని ప్రైవేట్ సంస్థలు విజయ పేరుతో నకిలీ పాలను విక్రయిస్తున్నాయని విజయ తెలంగాణ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. విజయ బ్రాండింగ్ పేరు, లాఫింగ్ కౌ లోగోను వాడుకుంటూ పాలను విక్రయించే హక్కు జిల్లా యూనియన్లు, ప్రైవేట్ సంస్థలకు లేదని చెప్పారు. విజయ బ్రాండ్ ప్రైవేట్ డైరీలు వినియోగించడం చట్టరీత్యా నేరమన్నారు. డాన్స్ కోరియోగ్రాఫర్, డైరెక్టర్ ప్రభుదేవ తన కొడుకు రిషి రాఘ్వేనర్ దేవాతో తీసుకున్న ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కంటిన్యూటీ అంటూ ట్యాగ్ లైన్ ఇచ్చారు. దీంతో అతడు కూడా సినిమాలోకి వస్తాడని తెలుస్తోంది. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్లో ప్రభుదేవ తన కొడుకు రిషిని స్టేజ్ పై నుంచి ప్రేక్షకులకు ఇంట్రడ్యూస్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో బీజేపీ బీఆర్ఎస్ అక్రమ సంబంధం బయటపడిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్ రెడ్డి విమర్శించారు. ఈ కేసును 10 నెలల నుంచి సీబీఐ పెండింగ్ పెట్టింది. విదేశాలకు పారిపోయిన ప్రభాకర్, శ్రవణ్ను తిరిగి తీసుకొచ్చేలా రెడ్ కార్నర్ నోటీసు ఇవ్వాలని కేంద్ర హోంశాఖను కోరినా పట్టించుకోవట్లేదు. బీఆర్ఎస్ను బీజేపీనే కాపాడుతుంది అని ఆరోపించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ మాదిరి కేంద్ర మంత్రి అమిత్ షా దేశాన్ని ఏకం చేస్తున్నారని సద్గురు అన్నారు. ఈషా ఫౌండేషన్ శివరాత్రి వేడుకలకు షా హాజరైన సందర్భంగా సద్గురు ఈ వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ చారిత్రక తప్పిదాలను సరిచేస్తూ కశ్మీరు పూర్తిగా దేశంలో విలీనం చేశారని కొనియాడారు. కాగా ఆ సమయంలో కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ అక్కడే ఉండటం గమనార్హం. తెలంగాణ ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మంది కార్మికుల ప్రాణాలపై అధికారులు ఆశలు వదులుకున్నారు. వాళ్ళంతా టీబీఎం మిషన్ చుట్టూ బురదలో కూరుకుపోయి చనిపోవచ్చని భావిస్తున్నారు. నిన్న ఆర్మీ రెస్క్యూ టీం టన్నెల్ చివరి వరకు వెళ్లి చూడగా ప్రమాద స్థలంలో మట్టి, బురద తప్ప మనుషుల జాడ కనిపించలేదు. అక్కడ అత్యంత భయానక పరిస్థితులు ఉన్నట్లు తెలిపారు. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత అరుదైన మహాకుంభమేళ నిన్నటితో ముగిసింది. త్రివేణి సంగమం వద్ద 45 రోజుల్లో 66.21 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. ఇక గతంలో 1881లో జరిగిన మహాకుంభమేళ మళ్లీ 2169వ సంవత్సరంలో రానుంది. ఇప్పుడున్న వాళ్ళు ఎవరూ ఆ కుంభమేళాను చూడలేకపోవచ్చు. రాబోయే తరాలు ఆ మహాఘట్టంలో భాగం కానున్నాయి. ఆంధ్ర, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్, ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీలను ఎన్నుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. అటు తెలంగాణలోనూ 2 టీచర్స్, 1 గ్రాడ్యుయేట్ ఎన్నికలకు పోలింగ్ ప్రారంభమైంది. నటుడు పోసానిధి అక్రమ అరెస్ట్ అని వైసీపీ ఆరోపించింది. చంద్రబాబు, లోకేష్, పవన్ను ప్రశ్నించినందుకే కక్ష సాధిస్తూ కేసులు పెట్టారని మండిపడింది. పోసానికి ఆరోగ్యం బాగోలేదని ఆయన భార్య చెప్తున్నా దురుసుగా ప్రవర్తిస్తూ ఆయనను నివాసం నుంచి ఏపీ పోలీసులు తీసుకువెళ్లినట్టు ట్వీట్ చేసింది. ఇలా ఇంకెంతకాలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తావు బాబు అని ప్రశ్నిస్తూ వీడియోను షేర్ చేసింది. డ్రాగన్ సినిమాతో తెలుగు సినీ అభిమానులు మనసు దోచేసిన కయాదు లోహర్ త్వరలో టాలీవుడ్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసిన ఆమె తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేశారు. ఇక్కడి అభిమానుల ప్రేమకు ధన్యవాదాలు తెలుపుతూ తాను తెలుగు నేర్చుకుంటున్నట్లు చెప్పారు. కాగా కయూదు లోహర్ విశ్వక్సేన్ పంకీలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి బలపరిచిన అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరులోని గుజ్జనగుండ్ల పాలిటెక్నిక్ కాలేజీలో బూత్ నెంబర్ 226లో ఓటు వేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. కూటమి అభ్యర్థి ప్రలోభాలకు గురి చేస్తున్నారని రెడ్డి శంకర్రావు అనే వ్యక్తి జిల్లా ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో విజయనగరం జిల్లా గంట్యాడ మండలం ఎంఆర్ఓ నీలకంఠేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు బుధవారం రాత్రి గంట్యాడలో ఉన్న గోడౌన్ను పరిశీలించారు. ఓటర్లకు ప్రలోభ పెట్టే ఎలాంటి వస్తువులు గానీ, సామగ్రి గానీ గోడౌన్లో లేవని, టీడీపీకి చెందిన సభ్యత్వ కార్డులు మాత్రమే ఉన్నాయని నిర్ధారించారు. విజయనగరం జిల్లా బాడంగి మండలం పాల్తేరులో లక్ష దీపారాధనకు జనం పోటెత్తారు. మహాశివరాత్రి సందర్భంగా శివాలయంలో బుధవారం రాత్రి లక్ష దీపారాధన చేపట్టారు. దీపారాధనకు బాడంగి, బొబ్బిలి, తెర్లాం, రామభద్రపురం తదితర మండలాల నుంచి వేలాది సంఖ్యలో భక్తులు చేరుకుని దీపాలు వెలిగించారు. అర్చకులు దీపారాధనకు వచ్చిన భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు.
ఉమ్మడి విజయనగరం జిల్లాలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. వివిధ పోలింగ్ కేంద్రాలలో ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. పీడీఎఫ్ అభ్యర్థి కోరెడ్ల విజయగౌరి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని పోలింగ్ సరళిని పరిశీలించారు.